మీరు చూస్తున్నారు ఓపెన్ ప్లేసు, మంచి మైదానం కలిగినటువంటి ప్లేస్ ఇది. పచ్చని చెట్లు, తర్వాత 2 డేస్ నుంచి హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షానికి ఈ విధంగా నీళ్ళు అనేవి జరిగింది. అంటే హైడ్రా ద్వారాగా స్కూల్లో ఎవరైతే చేస్తున్నారో మొత్తం కట్టించినటువంటి బిల్డింగ్లు కూల్చివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా స్టోరేజ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వర్షపు నీరు మొత్తం సిటీ మీద పడకుండా ఇలా చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్న కుంటలు ఉండటం వల్ల ఇలా స్టోరేజ్ అవుతుంటాయి. అదే వీటిని కూడా ఆక్రమించుకుంటే ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగుల మీద ప్రవహించేటటువంటి అవకాశం ఉంది, అసౌకర్యాన్ని కలిగించేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చెరువులలో ఎవరైతే చెరువుల్లో మరి ఇళ్ళు నిర్మాణం చేస్తున్నారో ఆ కబ్జా రాయుళ్ళని పరిపట్టడం కోసమే హైడ్రా అనేది ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ అనేది. ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది, మరి కొందరి ఇళ్ళే కూలుస్తున్నారా, అంటే బలహీనుల ఇళ్ళే కూలుస్తున్నారా, బలవంతమైనటువంటి ఇళ్లను వదిలేస్తున్నారా అనేటటువంటిది ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పొచ్చు. ఇలా పచ్చని మైదానంతో ఖాళీ ప్లేసులుంటే, చెరువులుంటే ఇలా నీళ్లు స్టోరేజ్ అవుతుంటాయి. తర్వాత సకాలంలో వర్షాలు పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి ఈ నీళ్లను పీల్చుకుంటుంది కాబట్టి, తేమ శాతం భూమిలో ఉంటుంది కాబట్టి ఎక్కడ బోరేసినా కానీ వాటర్ పడేటువంటి అవకాశం ఉంది. అదే ఇలాంటి మైదానాలు, ఇలాంటి చెరువులు, ఇలాంటి కుంటలు లేకపోతే ఈ వర్షపు నీరంతా వ్యర్థంగా రోడ్లపై ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. కాబట్టి హైదరాబాద్ అనేది పచ్చదనానికి బదులు డ్రై అయినటువంటి విధంగా తయారవుతుంది. నిత్యం పొల్యూషన్తోనే నిండిపోతుంది. ఇలాంటి చెరువుల్ని, పచ్చని చెట్లని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది అక్షర సత్యం. మీరు అవునన్నా కాదన్నా ఉన్నటువంటి చెరువుల్ని మరి దాన్ని తరగదీస్తూ మరి ఇళ్ల నిర్మాణం కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకుల్ని కూడా వాళ్ళకు కూడా కోట్లలో లంచాలు ఇచ్చి పర్మిషన్ తెచ్చుకొని ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. హైదరాబాదు నగరం మొత్తం కబ్జాదారులే మరి ఈ విధమైనటువంటి వ్యాపారాలు, భూములను ఆక్రమించుకునేటువంటి దందాలు చేస్తున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోకుండా ఇది గవర్నమెంట్ ల్యాండు, చెరువు నిర్మాణంలో ఉన్నటువంటి ల్యాండ్ అని చెప్పేసి ఇవి తీసుకోవద్దని చెప్పేసి ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు అనేవి తప్పనిసరిగా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయాలని, కబ్జాకి గురైనటువంటి భూమిని మరి విడిపించి వాటిని సస్యశ్యామలం చేసేటటువంటి దిశగా పరుగులు తీయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తుంటేనే తెలుస్తుంది ఈ యొక్క వాటరు ఎన్ని లక్షల లీటర్లు ఉంటుందో చూడొచ్చు. అదే ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ లేకపోతే సిటీలోనే ప్రవహిస్తుంది ఈ యొక్క వాటరు. వీటితో పాటు స్లమ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ కూడా హైదరాబాద్లో పర్ఫెక్ట్గా లేకపోవటం వల్ల అవి ఇవి మిక్స్ అయ్యి రోడ్లపై ప్రవహిస్తూ వాహనదారులకు చాలా 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 ఇబ్బందులు కలగజేస్తుందని చెప్పేసి చాలామంది ప్రయాణికులు వాపోతున్నారు. వీళ్ళ యొక్క వాదనలు, వీళ్ళ యొక్క బాధలు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా సరే కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏదైనా సరే బీజేపీ కావచ్చు, ఏ పార్టీలైనా సరే ప్రజలకు మేలు చేసేటటువంటి దిశగానే పరుగు తీయాలి. కాబట్టి ఇలాంటి చెరువులని విచ్ఛిన్నం కాకుండా చెరువుల్లో కబ్జాదారులు ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళకి మంచిగా చెప్పి, అలా వినకపోతే చట్టరీత్యా చర్యలు చేపట్టి ఆ యొక్క భూమిని తిరిగి తీసుకొచ్చి మరి మంచిగా ఉంచుతారని గవర్నమెంట్ని ఆశిస్తూ, మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఈ పచ్చని చెట్ల మధ్యన వాటరు ఇవన్నీ మీకు నచ్చి ఉంటే తప్పనిసరిగా ఈ వీడియో లైక్ చేస్తారని, ఒక ఇద్దరికైనా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.